హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మన కూలర్ మోటార్ అనేది ఫిట్టింగ్ చేస్తున్నాం, చూసుకోవచ్చు. ఇక్కడ నేను ఆయిల్ వేసి తీస్తుంటే రావడం లేదు కటింగ్ బ్లేడ్కి. సో ఇంట్లో ఎవరు ఇలా చేయమాకండి, రావు, షాప్ కాడ తీసుకెళ్ళండి. సో మిషన్ తీసుకొచ్చేసి నేను మిషన్తో కట్ చేశాను. సో వచ్చేసింది అనమాట. మోటార్ అయితే నేను దాని మార్జిన్లో కూర్చోబెట్టాను ఫ్రెండ్స్. ఇక్కడ చిన్న నట్లు అవి బిగించేస్తున్నాను, చూసుకోవచ్చు. ఇది మనం బిగించేయడం కొద్దిగా అటు ఇటు అయినా కానీ మోటార్ తిరగదనమాట, టైట్ అవుతుంది. సో చూసుకోవచ్చు, బిగించేస్తున్నాను. దీనికి రింగ్ రెంచి ఉంటుంది, మామూలు రెంచి ఉంటుంది. సో మామూలు రెంచితో టైట్ చేస్తున్నాను, మరీ ఎక్కువ టైట్ చేయకూడదు, మీడియం టైట్ చేసుకోవాలి. సో ఫ్యాన్ రక్ అనమాట ఇది. దానికి మార్జిన్ సైడ్ చూసుకొని పెట్టుకోవాలి. దీని సైడ్ అంబటి స్క్రూ ఉంటుంది, ఆ స్క్రూ టైట్ చేసుకుంటే ఫ్యాన్ అనేది బయటికి రాదు. సో మనం దీనికి ఫిట్టింగ్ అయితే చేసాము ఫ్యాన్ రెక్కకి. సో ఇప్పుడు మోటార్ నుంచి వచ్చిన వైర్ అనేది కేబుల్ సో ఇటు స్విచ్ కాయకి వచ్చేసింది అనమాట. ఈ స్విచ్ కాయ అనేది డ్యామేజ్ అయిపోయింది. సో మనం స్విచ్ కాయ కొత్తది వేస్తున్నాము. ఈ స్విచ్ కాయ కాలిపోతే ఏం జరుగుతుందంటే అసలు మోటార్ బాగున్నా కానీ తిరగదు అనమాట. లైన్ కనెక్షన్ కూడా అయిపోతుంది ఎల్సిటీస్ అనేది డ్యామేజ్ అయిపోతే. సో అందుకని మనం స్విచ్ కాయ అనేది తీసేస్తున్నాను. చూడండి, దీనికి ఎల్సిటీస్ అనేది డ్యామేజ్ అయిపోవడం వల్ల ఈ స్విచ్ కాయ నుంచి వచ్చే కరెంటు రెండు స్విచ్ కాయలకి అనేది పోవడం లేదు. సో మనం స్విచ్ కాయ తీసేసాము, కొత్త స్విచ్ కాయ వేసేసి మనం స్క్రూ అయితే బిగించేస్తున్నాను. ఈ స్క్రూ కూడా సమానంగా ఉంటుంది, అటు ఇటుగా బిగించేసుకోకూడదు. సో ఇది ఎల్ అనమాట, ఎల్ కనెక్షన్ వేరేది. ఆ మూడు స్విచ్ కాయలకి కనెక్ట్ చేసి ఉంటుంది ఎల్. దాని స్విచ్ కాయ మీద ఎల్ అని ఉంటుంది. సో బిగించేసిన తర్వాత ఇది కేబుల్ వైర్ అనమాట, మనం ప్లగ్ పెట్టే వైర్, రెడ్ వైర్ ఇది. దీనికి అటాచ్ చేస్తున్నాము ఎల్కి. సో తర్వాత మనం మోటార్ నుంచి వచ్చిన కేబుల్ అనమాట. రెడ్ వైర్ వచ్చేసి ఫస్ట్ స్టెప్కి అయితే ఇచ్చేసాను నేను, చూసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ స్టెప్కి రెడ్ వైర్ ఇచ్చాను. రెండో స్టెప్కి వచ్చేసి మనం వైట్ వైర్ అయితే ఇవ్వాలి. చూడండి, ఆ వైట్ వైర్ మీడియం స్టెప్ అనమాట, అది మీడియం తిరుగుతుంది. సో మూడో స్టెప్ వచ్చేసి మనం బ్లాక్ వైర్ అనేది ఇవ్వాలి ఫ్రెండ్స్. ఈ మూడో స్టెప్ చాలా హై స్పీడ్ తిరుగుతుంది. చూడండి, 1, 2, 3 స్టెప్పులు తిరుగుతాయి అన్నమాట కూలర్ అనేది. మనం 3 స్టెప్పులకి ఇచ్చేసుకున్న తర్వాత లాస్ట్లో మిగిలేది ఏంటంటే బ్లూ వైరు. మోటార్ నుంచి వచ్చిన దాంట్లో 1, 2, 3 స్టెప్పులు పోతే బ్లూ వైర్ ఉంటుంది. దానికి కేబుల్ వైర్ ఉంది కదా, బ్లాక్ వైరు. ఆ బ్లాక్ వైర్ అనేది అటాచ్ చేస్తున్నాను, చూసుకోవచ్చు. సో బ్లాక్ వైర్, బ్లూ వైరు రెండు జాయిన్ చేసుకున్న తర్వాత సైడ్ అమ్మటి మనకి 2 వైర్లు ఉంటాయి, వాటర్ మోటార్ వైర్ అను స్వింగ్ వైరు. సో ఈ రెండు 4 మనం జాయిన్ చేసుకొని టేప్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేసుకోవడం వల్ల మనకి మోటార్ అనేది రన్ అవుతుంది. స్వింగ్ స్టెప్ కొట్టినప్పుడు స్వింగ్ పనిచేస్తుంది, వాటర్ మోటార్ స్టెప్ కొట్టినప్పుడు వాటర్ మోటార్ పనిచేస్తుంది. సో కనెక్షన్ మొత్తం అలా స్విచ్ కేబుల్లో ఉంటుంది అనమాట. సో మన ఫిట్టింగ్ అయితే అయిపోయింది, మోటార్ ఫిట్టింగ్. సో మనం ఫిట్టింగ్ చేసుకున్నాం స్టెప్ కాయకి. ఇది నామనమాట, నావు ఫిట్టింగ్ చేసాము 3 స్టెప్పులు, కొత్త కాయ వేసాం కదా. సో మనం ప్లగ్ పెట్టి చూద్దాం, ఒకసారి చెక్ చేసుకుని సరిపోతుంది. చూద్దాం రన్ ఫ్రెండ్స్. స్టెప్ కొట్టాను, ఫ్యాన్ అయితే తిరుగుతుంది. ఇలాంటి యూజ్ఫుల్ రిపేర్ టిప్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.